గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. బుక్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. భారతంలోని 18 పర్వాల్లో మరి 12వదైన శాంతి పర్వంలో కూడా 239 అధ్యాయాలు పూర్తి చేశాం నిన్నటి వరకు. ఈరోజు మనం 240వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. గత 9 అధ్యాయాల నుంచి కూడాను 7, 8, 9 అధ్యాయాల నుంచి వ్యాసుల వారు శుకుడికి తన కొడుక్కి చేసిన జ్ఞానబోధ. దీన్ని ఎందుకు చెప్తున్నారయ్యా అంటే భీష్ముల వారు అన్నీ ఒక కథల రూపంలో ఇతిహాసాలు జరిగినట్టుగా చెప్తాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి. ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటయ్యా అంటే ధ్యాన స్వరూపం ఏమిటి, జనన మరణాల గురించి చెప్పండి, కర్మ అంటే ఏమిటి, కాలస్వరూపం ఏంటి, యుగ యుగంలోనూ ప్రాణుల యొక్క ఆయు ప్రమాణం ఏంటి, లోకతత్వం ఏంటి, ప్రాణుల రాక పోక, సృష్టి లయాలు, వీటన్నిటి గురించి అయ్యా మీరు నా మీద అనుగ్రహం ఉంటే చెప్పాలి నాకు అని అడిగాడు. ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ విని నాకు మంచి జ్ఞానం కలిగింది. ఇప్పుడు ఈ విషయాలను కూడా చెప్పమని అడిగితే వ్యాసుడికి శుకుడికి జరిగిన సంభాషణ అంటే వ్యాసుడు తన కొడుకైన శుకుడికి చేసిన బోధను నీ ప్రశ్నలకు సమాధానంగా చెప్తున్నానయ్యా, అందులో నీ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అని చెప్పాడు. ఈ రోజున మనం 240వ అధ్యాయంలో కూడా అదే విషయం చెప్పుకుందాం. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజరానందనం వీరము జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. వ్యాస ఉవాచ పృచ్చతస్తవ సత్పుత్ర యథావదిహ తత్వతః సాంఖ్యజ్ఞానేన సంయుక్తం ఏదేతత్ కీర్తితం మయా. ఓ సత్కుమారా, సత్పుత్ర, నువ్వు అడిగిన దానికి బదులుగా జ్ఞానాన్ని నీకు యథాతథంగా వివరించి చెప్పాను. ఇది సాంఖ్య సిద్ధానుసారంగా చెప్పిన జ్ఞాన స్వరూపం. ఏ యోగ కృత్యంతు తే కృత్స్నం వర్తయిష్యామి తత్శృణు. ఏకత్వం బుద్ధి మనసో ఇంద్రియాణాంచ సర్వశః ఆత్మనో వ్యాపినస్తాత జ్ఞానమే తదనుత్తమం. ఇక యోగానికి సాంఖ్యం అయిపోయింది. యోగానికి సంబంధించిన కృత్యాలన్నింటినీ కూడా చెప్తాను విను. బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలని అన్ని వైపుల నుంచి నిరోధించి సర్వవ్యాపి అయిన ఆత్మతో వాటికి ఏకత్వాన్ని కల్పించడమే యోగ మార్గంలో ఉత్తమ జ్ఞానం. బుద్ధి, మనస్సు ప్లస్ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటిని నిరోధించాలి, వాటి ఇష్టం వచ్చినట్టు పోకుండా. సర్వవ్యాపి అయిన ఆత్మతో వాటిని ఏకత్వం సంయోగం చెందించాలి. అదే యోగం అంటే. తదేతదుపశాంతేన దాంతేన అధ్యాత్మశీలిన ఆత్మా రామేణ బుద్ధేన బోద్ధవ్యం శుచికర్మణ. సాధకుడు అన్ని వైపుల నుండి మనస్సును మరలించి శమధమాది సాధన సంపన్నుడై ఆత్మతత్వాన్ని విచారించాలి.
పరమాత్మ యందే ఆనందించగలగాలి, జ్ఞానుల నుండి జ్ఞానాన్ని పొందాలి, పవిత్ర కర్మల్ని ఆచరించాలి, పరమాత్మ తత్వాన్ని గ్రహించాలి. అప్పుడు యోగసిద్ధి కలుగుతుంది. యోగ దోషాన్ సముచ్చిద్య పంచయాన్ కవయో విదు కామం క్రోధంచ లోభంచ భయం స్వప్నంచ పంచమం. క్రోధం శమేన జయంతి, క్రోధం శమేన జయతి, కామం సంకల్పవర్జయాత్. క్రోధం శమేన జయతి కామం సంకల్పవర్జనాత్. సత్వ సంసేవనాద్ధీర నిద్రాముచ్చేతుమర్హతి. కామ క్రోధ లోభ భయ స్వప్నాలు యోగ సాధనని ప్రతిబంధించే దోషాలు ఇవి. వాటిని భేదించాలి. శమంతో క్రోధాన్ని, సంకల్ప పరిత్యాగంతో కామాన్ని, సత్వగుణాశ్రయంతో నిద్రను భేదించాలి. ఇది ధీరుడికే సాధ్యం. ధృత్యా శిష్ణోదరం రక్షేత్ పాణిపాదంచ చక్షుషా చక్షుశ్రోత్రే చ మనసా మనోవాచం చ కర్మణా అప్రమాదాత్ భయం జహ్యాత్ దంభం ప్రాజ్ఞోపసేవనాత్. మనిషి ధీరుడై విషయోపభోగాల్ని, భోజన చింతన విడనాడాలి. నేత్ర సహకారంతో కాళ్ళని చేతుల్ని నియంత్రించాలి. కళ్ళను చెవుల్ని మనస్సుతో, మనోవాక్కులతో కర్మని నియంత్రించాలి. జాగరూకతతో భయాన్ని, పండిత సేవనతో దంభాన్ని పోగొట్టుకోవాలి. ఏవమేతాన్యోగదోషాన్ జయేన్నిత్యమతింద్రిత అగ్నింశ బ్రాహ్మణాశ్చార్భే దేవతా ప్రణమేత. ఎప్పుడు సోమరతనాన్ని వీడనాడాలి. యోగ దోషాలు ఇందాక చెప్పుకున్నామే, వాటిని అన్నింటినీ జయించాలి. అగ్నుల్ని బ్రాహ్మణుల్ని అర్చించాలి, దేవతలకి ప్రణామం చేయాలి. వర్జయేద్ ఉష్యతీం వాచం హింసాయుక్తాం మనోమదాం బ్రహ్మ తేజోమయం శుక్రం యస్య సర్వమిదం రసః ఏతస్య భూతం భవ్యస్య దృష్టం స్థావర జంగమం. ఒకసారి నెయ్యిందో లేదో చూడు. మన నరసమ్మ నెయ్యిందో లేదో చూడు. హారతిలో నెయ్యిందో లేదో చూడండి. మనస్సును నొప్పించే కటువచనాలని, అంటే మాటలు పరుషంగా ఉండకూడదు. అటువంటి పరుషమైన మాటల్ని పరిచ్ఛేదించాలి. తేజోమయమైన నిర్మల బ్రహ్మ అన్నింటికీ కారణం. కనిపించే విశ్వం అంతా బ్రహ్మ కార్యమే. స్థావర జంగమాత్మకమైన బ్రహ్మ సంకల్ప పరిణామమే. ఈ స్థావర జంగమాత్మక సృష్టి, స్థావరాలంటే ఒకచోటే ఉండే ప్రాణులు, అంటే కదల్లేని ప్రాణులు, చెట్లు చామలు. జంగమాత్మకాలంటే మనం, మనుషులం, పశువులం. ఇవన్నీ కూడా బ్రహ్మ సంకల్పించినవే. ధ్యానమధ్యయనం దానం సత్యం హ్రీరార్జవం క్షమా శౌచమాచార సంశుద్ధి ఇంద్రియాణాంచ నిగ్రహ ఏతైర్వివర్ధతే తేజః పాప్మానాంచాపకర్షతి. ధ్యానం, అధ్యయనం, దానం, సత్యం, బిడియం, రుజుత్వం, సహనం, శౌచం, ఆచార సంశుద్ధి, ఇంద్రియ నిగ్రహం, వీటి చేత తేజస్సు అనేది వృద్ధి చెందుతుంది, పాపం నశిస్తుంది. సిద్ధంతి చాస్య సర్వార్థ విజ్ఞానం చ ప్రవర్తతే సమః సర్వేషు భూతేషు లబ్ధాలబ్ధేన వర్తయన్ భూత పాప్మాతు తేజస్వి లఘ్వాహారో జితేంద్రియ కామక్రోధౌ వశే కృత్వా నినిషేద్ బ్రహ్మణ పదం. అంతేకాకుండా సాధకుడి యొక్క మనోరథాలన్నీ కూడా తీరుతాయి, జ్ఞానం వర్ధిల్లుతుంది. యోగి అయిన వాడికి సర్వభూత సమదృష్టి ఉండాలి.
అంటే ప్రతి ప్రాణి పట్ల కూడాను సమదృష్టి, తనలో ఉన్న ఆత్మని ఎదుటి వాళ్ళలో కూడా ఉన్నది అని తెలుసుకోవటం. సర్వభూత సమదృష్టి అంటే దొరికినా దొరక్కపోయినా తృప్తిగా జీవించాలి. యోగి పాపాలని పోనాడి తేజస్వి అయి మితాహారి అయి జితేంద్రియుడై కామక్రోధాలని అదుపులో ఉంచుకొని బ్రహ్మపదాన్ని పొందే ప్రయత్నం చేయాలి. మనసశ్చేంద్రియాణాంచ కృత్వైకాగ్ర్యం సమాహిత పూర్వరాత్రాపరార్థంచ ధారయేన్. మన ఆత్మని, మనస్సుని, ఇంద్రియాలని ఏకాగ్రతతో నిలిపి సమాధిగతుడై రాత్రి తొలి చివరి జాముల్లో మనస్సును ఆత్మలో లగ్నం చేయాలి. జంతో పంచేంద్రియస్యాస్య యదేకం ఛిద్రమింద్రియం తతోశ్చ స్రవతే ప్రజ్ఞా ధృతే పాదాదివోదకం. తోలుతిత్తికి ఒక చోట రంధ్రం పెడితే దానిలో నీరంతా కారిపోయినట్లు ప్రాణిక్ గల పంచేంద్రియాల్లో ఏ ఒక్కటి భంగపడినా ఆ వైపుగా బుద్ధి అంతా జారిపోతుంది. మనస్తు పూర్వమాదత్యాత్ కుమీనమవత్యాః తతః శ్రోత్రం తతః చక్షు జిహ్వాంఘ్రాణం చ యోగనిత్. మత్స్యకారుడు వలను నాశనం చేసే చెడ్డ చేపను ముందుగా తీసి బయట పడవేసినట్లు యోగం ఎరిగిన వాడు ముందుగా మనస్సును లొంగ తీసుకోవాలి. ఆ తర్వాత చెవిని, ఆ తర్వాత కంటిని, ఆ తర్వాత నాలుకని, ఆ తర్వాత నాసికని అదుపు చేయాలి. తత ఏతాని సంయమ్య మనసి స్థాపయేజ్జతి తథైవాపోహ్య సంకల్పాత్ మనోహ్యాత్మని ధారయేత్. యోగి ఈ ఇంద్రియాలని నియంత్రించి మనస్సులో నిలపాలి. ఇంద్రియాలని అలాగే సంకల్పాలని పరిచయించి మనస్సును బుద్ధిలో విలీనం చేయాలి. పంచేంద్రియాణి సంధాయ మనసి స్థాపయేజ్జతి యదేతాన్యవతిష్టంతి మనసశ్చాన్యథాత్మని ప్రసీదంతి చ సంస్థాయ తదా బ్రహ్మ ప్రకాశతే. యోగి అనేవాడు పంచేంద్రియాలని లొంగ తీసుకుని మనస్సులో దృఢంగా నిలపాలి. మనస్సుతో సహా ఆరింద్రియాలు బుద్ధిలో స్థిరపడి ప్రసన్నతను పొందినప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. విధూమైవ దీప్తార్చి ఆదిత్యైవ దీప్తమాన్ వైద్యుతోగ్నిర్ వివాకాశే దృశ్యతే తథాత్మని. అప్పుడు యోగి తన అంతఃకరణంలో ఆత్మను చూడగలుగుతాడు. ఆ ఆత్మ పొగ లేకుండా జ్వలిస్తున్న అగ్నిలా, వెలుగుతున్న సూర్యుడులా, మెరుపు తీగ కాంతిలా ప్రకాశిస్తూ ఉంటుంది. సర్వస్తత్ర సర్వత్రా వ్యాపకత్వాచ్చ దృశ్యతే తం పశ్యంతి మహాత్మానః బ్రాహ్మణా ఏ మనీషిణః ధృతిమంతో మహాప్రాజ్ఞ సర్వభూతహితేరత ఏవం పరిమితం కాలం ఆచరన్ సంసితవ్రత ఆసీనో హి రహస్యేకః గచ్చేదక్షరసాత్మాన్ ప్రమోహో భ్రమావర్త గ్రాణం శ్రవణ దర్శనే అద్భుతాని రసస్పర్శే శీతోష్ణ మారుతాకృతి ప్రతిభాం ఉపసర్గాంశ్చ అప్యుపసంగృహ్య గృహ యోగతః తాంస్తత్వ విదనాత్రిచ ఆత్మన్యేవ నివార్తే కుర్యాత్ పరిచయం యోగే త్రైకాభ్యనియతో ముని గిరిశృంగే తథా చైత్యే వృక్షాగ్రేషు చ యోజయే సన్నియమేంద్రియ గ్రామం కోష్ఠే భాండవనాయివ ఏకాగ్రం చింతయేన్ నిత్యం యోగాన్నో ద్వేజయేన్ మనః. అంతా ఆత్మలోనే కనిపిస్తుంది. ఆత్మ వ్యాపకుడు కాబట్టి అన్నింటా కనిపిస్తాడు. ధీమంతులు, ధృతిమంతులు, మహాప్రాజ్ఞులు, సర్వభూత హితులు, మహాత్ములైన బ్రాహ్మణులు ఆత్మను చూడగలుగుతారు. ఈ రీతిగా వ్రత నియమాలని పాటిస్తూ ప్రతిరోజు నియతకాలంలో ఏకాంతంగా ఒంటరిగా కూర్చొని కాల పరిమితితో యోగాన్ని అభ్యసించాలి. అప్పుడు అక్షర బ్రహ్మ సమానుడవుతాడు. అతను యోగ సాధనలో మోహం, భ్రమ ఇవన్నీ కూడా ఇటువంటి విఘ్నాలు ఏర్పడతాయి. దివ్య సుగంధాలు, దివ్య రూపాలు అనుభవానికి వస్తాయి. అద్భుత రసాలు, స్పర్శలు అనుభవానికి వస్తాయి. గాలి చల్లగా వెచ్చగా తగులుతుంది. తాను గాలిగా మారి ఆకాశంలో సంచరించే శక్తి వస్తుంది. యోగం వల్ల ప్రతిభ వృద్ధి పొందుతుంది. దివ్య భోగాలు తమంతా తాము దరిచేరుతాయి.
యోగ శక్తితో వీటన్నింటినీ పొందిన తర్వాత కూడా యోగి వాటిని నిరాదరించి మనస్సును వాటి నుండి కూడా మరలించి ఆత్మయందే ఏకాగ్రుడు కావాలి. ఎందుకంటే అవన్నీ యోగ విఘ్నాలే. యోగి పర్వత శిఖరాల మీద ఉన్న దేవవృక్షాల సమీపంలో గాని, ఏకాంత మందిరాల్లో గాని, చెట్ల దగ్గర గాని కూర్చొని నియమబద్ధంగా నిత్యము ముమ్మారు యోగాభ్యాసం చేయాలి. వస్తువులు వినియోగించుకునేవాడు వస్తు సముదాయాన్ని ఎప్పుడు ఇంట్లో ఉంచుకున్నట్లుగా యోగి కూడా ఇంద్రియ సమూహాన్ని నియంత్రించి ఏకాగ్ర భావనతో నిత్యం ఆత్మను గురించి విచారించాలి. మనస్సు ఉద్విగ్నతకు లోను కాకూడదు. ఏనోపాయేన శక్యేత సన్నియంతం చలన్మన తంచ యుక్తో నిషేవేత నైవ విచలేత్తత శూన్యా గిరి గుహాశ్చైవ దేవతాయతనాని చ శూన్యానగారాని చైకాగ్రహ నివాసార్థముపక్రమే నాభిష్వజ్యేత్పరం వాచ కర్మణా మనసాపి వా ఉపేక్షకో యతాహార లబ్ధాలబ్ధే సమో భవేత్ యశ్చైనమభినంద్యేత యశ్చైనమపవాదయేత్ సమస్తయోశ్చాప్యుభయో నాభిజాయేత్ శుభాశుభం న ప్రకృష్యేత్ లాభేషు నాలాభేషు చ చింతయేత్ సమః సర్వేషు భూషేషు సధర్మా మాతరిశ్వనః ఏవం స్వస్థాత్పరః సాధో సర్వత్ర సమదర్శనః షణ్మాసాన్నిత్యయుక్తస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. చంచలమైన మనస్సుని ఏ ఉపాయంతో నియంత్రించగలమో దాన్ని పాటించి సాధనలో నిశ్చలంగా నిలవాలి. ఏకాగ్ర చిత్తత కోసం యోగి ముందుగా తగిన నివాసాన్ని ఎంచుకోవాలి. అది పర్వత గుహలు గాని, దేవాలయాలు గాని, ఏకాంత గృహాలు గాని కావచ్చు. మనస వాచ కర్మణ దేని యందు ఆసక్తులు కాకూడదు. అన్నింటినీ ఉపేక్షించాలి. ఆహారంలో నియంత్రణ ఉండాలి. లాభ నష్టాలను సమానంగా స్వీకరించాలి. తనను ప్రశంసించిన వాణ్ణి గాని, నిందించిన వాణ్ణి గాని ఇద్దరిని సమానంగా చూడగలగాలి. ఒకరికి మేలు ఒకరికి కీడు కలగాలని ఎప్పుడూ భావించకూడదు. లాభాలు చూసి పొంగిపోకూడదు, నష్టాలు చూసి కుంగిపోకూడదు. సర్వ ప్రాణుల యందు కూడా సమదృష్టి కలిగి ఉండాలి. గాలిలాగా అంతరా తిరుగుతూ కూడా అనాసక్తంగా ఆసక్తి లేకుండా ఉండాలి. ఈ రీతిగా స్వస్థ చిత్తుడై సర్వత్ర సమదర్శుడైన యోగి 6 మాసాల పాటు నిత్యం యోగాభ్యాసం చేస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతాడు. వేదవార్త ప్రజా దృష్ట్యా సమలోష్టాస్మకాంచన ఏతస్మిన్ విరతో మార్గే విరమేన్న చ మోహిత. ధనం కోసం బాధపడే వారిని చూసి ధనంపై విరక్తులు కావాలి. మట్టి పెడ్డను, రాతిని, బంగారాన్ని సమంగా చూడగలగాలి. విరక్తిగున్న యోగి ఈ మార్గం నుండి తొలగిపోరాదు. మోహానికి లోను కాకూడదు. అపి వర్ణావ పృష్టస్తు నారీనా ధర్మకాంక్షిణి తావప్యేతేన మార్గేన గచ్చేతాం పరమాంగతిం. తక్కువ కులంలో పుట్టిన పురుషుడైనా స్త్రీ అయినా కూడా ఈ మార్గంలో పయనించి పరమగతిని పొందవచ్చు. అజం పురాణ భజనం సనాతనం యదింద్రియైరుపలభేత నిశ్చలై అనోరణీయో మహతో మహత్తరం తదాత్మనా పశ్యతి ముక్తమాత్మాన్ ఇదం మహర్షేర్వచనం మహాత్మనః యథావదుక్తం మనసామదృశ్య చ అవేక్షచే మాం పరిమేష్టి సామ్యతాం ప్రయాంతి చ భూతగతిం మనీషిణః. మనస్సును అదుపు చేసుకున్న యోగి మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను నిశ్చలంగా నిలిపి పరమాత్మానుభవాన్ని పొందవచ్చు. ఆ పరమాత్మ అజుడు, పురాతనుడు, అజరుడు, సనాతనుడు, నిత్యముక్తుడు, అణువు కన్నా అణువు, పెద్దవాటి కన్నా పెద్ద. మహాత్ములైన వేదవ్యాస మహర్షి యథాతంగా ఉపదేశించిన ఈ వచనాలను ఆలోచించి అవగాహన చేసుకుని ఆచరించిన ధీమంతుడు పరబ్రహ్మ సమానుడై ప్రళయకాలం వరకు బ్రహ్మలోకంలో నిలిచి ఆపై ముక్తుడు కాగలడు అని మరి భీష్మ పితామహుడు ధర్మరాజుకి, వ్యాసుడికి, వ్యాసుడు వ్యాసకుమారుడికి చెప్పిన ఈ బోధని వివరించాడు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వని మోక్షధర్మ పర్వని సుఖానుప్రశ్నే 40+200 ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 240వ అధ్యాయం. రేపు 241వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి.